కృపాభరితుడైన మా యేసు ప్రభువా, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, వాక్యాన్ని బోధిస్తున్న మా పట్టణాన్ని, వాక్యం వింటున్నటువంటి బిడల పట్టణాలను, గ్రామాలను రక్షించండి ప్రభా. తండ్రి, పట్టణాలలో మిగుల దుఃఖము, విచారము, బాధ ఇవన్నీ కూడా పట్టణాలలో నింపబడిపోయాయి. సంతోషము, సమాధానము, నెమ్మది అనేటటువంటివి ఏ కోశాన కనిపించడం లేదు. ఏ కుటుంబంలో కూడా. అందులో నిన్ను నమ్ముకున్న బిడల కుటుంబాలు చాలా దుఃఖంతో ఉన్నాయి ప్రభా. ఎందరో త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, తండ్రి, హంతకులు, వ్యభిచారులు, దొంగలు, హత్య చేసేవారు, అరాచకాలు చేసేవారు, అక్రమాలు చేసేవారు, అఘాయిత్యాలు చేసేవారు, నా తండ్రి, భూములను, ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకునేవారు ఎంతో భయంకరంగా పట్టణాలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి స్వామి. వీటి మధ్యన నీ పిల్లలు అయ్యో సతమతమైపోతూ ఉన్నారు. మిమ్మల్ని సంపూర్ణంగా ధ్యానించాలన్నా తండ్రి, మా ప్రభ నిన్ను ప్రకటించాలన్నా నాయన క్రైస్తవులకు వ్యతిరేకులు ఎక్కువైపోయారు స్వామి. దయచేసి ప్రజల అధికారులు కూడా ఎంతోమంది నాయన వ్యతిరేకులై చర్చస్ పడగొట్టాలని, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. మీ నామంలో ప్రతి మోకాలు మోకరించాలని, ప్రతి పెదవి స్తుతించాలని ఉంది కదా. దయచేసి ఆ దినం రాజేయండి ప్రభా. ప్రతి పట్టణంలో, గ్రామంలో కూడా ఆ దినాన్ని రాజేసి మీరు కార్యము జరిగించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కృపాభరితుడైన యేసు ప్రభు నామంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసం 9వ తారీఖు 2026 గురువారం. నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయం 66వ వచనం. సమాజకులందరూ 42,360 మంది. వీరు గాక వీరి పనివారు పనికెత్తెలు 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,725 ఉండెను. ప్రియులారా, గమనించాలి. ఈ స్థలంలో ప్రజలను లెక్కించడమే కాకుండా వారి పనివారిని కూడా లెక్కించి వారు వాడుకునేటటువంటి ఆ జంతువులను కూడా లెక్కించారు. గుర్రములు కానీ, గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు అన్నింటినీ లెక్కించారు. ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాలి. ప్రభు మనలే కాదు, మనకు కలిగిన ప్రతిదాన్ని కూడా ఆయన లెక్కల్లో ఉన్నాయి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. దాని అర్థం ఏమిటి అంటే, దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుని కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తాది. ఏ మరుగు లేనటువంటి, ఆయన దృష్టికి ఏ మరుగు కానటువంటివి మన దగ్గర ఏమీ లేవు. ప్రతి ఒక్కటి తెలుసు. అందులో నా పాపం కూడా తెలుసు, నీ పాపం కూడా తెలుసు. అన్నీ తెలిసిన ఆ గొప్ప దేవుని ఎదుట మనము ఆయనకి ఏమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. అది తప్పు కదా. కాబట్టి ప్రభు పిల్లలైన మనము ఈ రీతిగా ఆలోచించాలి. నేను నమ్ముకున్న నా దేవుడు
సమస్తమును ఎరిగినవాడు. ఆయన దృష్టికి మరుగైన కార్యం ఏదీ లేదు. నేను నా సంపాదన, ఆఖరికి నా వాహనాలు, నా పిల్లలు, నేను ఏ విధంగా సంపాదిస్తున్నానో, న్యాయబద్ధంగానా, క్రమం లేకుండానా, అన్యాయముగానా అనేది కూడా ఆలోచన చేయాలి. ఆ రీతిగా ప్రతి ఒక్కటి మనము ఆలోచన చేసి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత భయంతో, వణకుతో జీవించటానికి నేర్చుకోవాలి. ప్రియులారా, మహోన్నతుడైన ఆ దేవుని పవిత్ర పాదాల చెంత మనము చేయవలసిన ఇంకొక కార్యం, ఆ కృపగల దేవుడు నిత్యము ఉండువాడు. అంటే నా దినములలోనే కాదు, నా తరువాత నా పిల్లలు, వారి తరువాత వారి పిల్లలు, నా ముందు మా తండ్రి తల్లి, వారి ముందు వారి తల్లిదండ్రులు, ఈ రీతిగా ఎన్నో తరాల నుండి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ప్రభువు ఎదుట నేను మోకరించినప్పుడంతా కూడా మా పితరులు, నా తరువాత నా పిల్లలు అందరి పాపాలు క్షమించమని, తండ్రి ఎవరి పాపము, ఎవరి దోషాలు ఇంకొకరికి అండకుండా ప్రతి పాపాన్ని, దోషమును, అపరాధములను క్షమించమని ప్రభుల వారి పాదముల చెంత మొరపెట్టాలి. మన తల్లిదండ్రులు విద్యావంతులా, మన తల్లిదండ్రులు ధనవంతులా, మన తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టారా అని చూడకండి. వాటికంటే ముందు వారి జీవితంలో వారు చేసిన ప్రతి తప్పితాన్ని గూర్చి ఆ పాప శాపములు మన మీదికి రాకుండా ఆయన పవిత్రమైన పాదాల చెంత పశ్చాత్తాపపడి ప్రార్థించాలి. మా తల్లిదండ్రులు, మా పితరుల పాపాలు దయచేసి క్షమించండి, వారి అపరాధాలు, వారి దోషములు క్షమించండి. నా నుండి నా పిల్లలకు కూడా నా మీదున్న పాప దోషములు, అపరాధాలు వారికి సంక్రమించకుండా క్షమించండి. మా తరం అంతటిని కూడా శుద్ధీకరించండి. మా కొరకు మీరు ఏవి ఏర్పాటు చేశారో అవన్నీ జాగ్రత్తగా మేము కాపాడుకొనుటకు కృప చూపెట్టండి. ప్రభా, ఏ విషయంలో కూడా మేము అతిశయపడు వారు కాకుండా ప్రతి విషయంలోనూ నీ పవిత్రమైనటువంటి పాదాల చెంత కన్నీరు కార్చి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృపను పొందుకుని వారినిగా చేయండి. మీ నామము మహిమపరచబడని, నీ నామము ఘనపరచబడని, సమస్త ఘనత మహిమలు నీకే వర్తించాలి. మీరే మహిమ పొందుకోవాలి స్వామి. దయచేసి కృప చూపెట్టండి. అద్భుతకరుడైన దేవుడు మీరు. తండ్రి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రభా, పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారము, 50 పల్లెముల 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చినని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, పెద్దలలో ప్రధానులైనటువంటి వారు పనికి కొంత సహాయము చేశారు. ఈ రోజున గమనించాలి, సంఘాలలో పెద్దలైన వారు, డబ్బున్నవారు, లేక కాస్త పలుకుబడి ఉన్నవారు సంఘాలలో మనము జరుగుతున్న పనికి ఏమైనా సహాయం చేస్తున్నామా? మీరు కానుకలు ఇస్తున్నారు, ప్రతిష్టత అర్పణలు ఇస్తున్నారు, మీ దశమ భాగాలు ఇస్తున్నారు, మంచిదే. యాజకుని పోషణ కొరకు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిందే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. కానీ మందిరంలో జరుగు పని నిమిత్తమై ఏవైనా మీరు సహాయం చేస్తున్నారా? ఈ ప్రధానులలో కొంతమంది
చేసిన సహాయము ఖజానాలో 120 తులముల బంగారాన్ని, 70 పల్లెములను, 730 యాజక వస్త్రములను ఇచ్చారు. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారము, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారు 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చారు. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులను, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి అని వాక్యము సెలవిస్తారు. దేవుని పనిని జ్ఞాపకం చేసుకొని, ఆ పని చేసే యాజకులను, లేవీయులను జ్ఞాపకం చేసుకొని, యాజకులు, లేవీయులు పూర్తిగా ప్రభుని ఆనుకొని జీవించేవారు గనుక వారి కొరకు మనము వస్త్రములు, బంగారము, దేవుని పనికి బంగారము, వెండి ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చారు. అంటే ప్రభు పని నిమిత్తమై ఘనమైన వాటినే ఇచ్చారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, మీ మందిరంలో జరుగు పని నిమిత్తమై ఏమైనా విలువైనవి మీరు సహాయం చేస్తున్నారా? యాజకునికి వస్త్రాలు ఇస్తున్నారా? ఇవన్నీ కూడా గమనించండి. దేవుని పిల్లలు మాటలు వినడమే కాదు, కానీ ఆ ప్రకారంగా జీవించటానికి కూడా నేర్చుకొందరు గాక. ఆమెన్, ఆమెన్. 7వ అధ్యాయము పూర్తయిపోయాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.